హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు పప్పీస్కు మిల్క్ ఫీడింగ్ ఏ విధంగా చేశానో ఈ వీడియో ద్వారా చూడండి. అంతకంటే ముందు ఈరోజు ఫ్రెండ్షిప్ డే. డాగ్ లవర్స్కి అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. డైలీ రొటీన్ మాదిరిగానే ఈరోజు కూడా పప్పీస్ అన్నీ కూడా పాలు తాగుతున్నాయి. హ్యాపీగా ఫీల్ అవుతూ పాలు తాగుతున్నట్లు నాకు అనిపించింది. ఉదయం లేవగానే పప్పీస్ నా దగ్గరకు వచ్చి నా కాళ్ళను కొరకడం మొదలుపెట్టాయి. నాకు అర్థమైంది వీటికి పాలు పోయాలని అర్థం. ఒకదానికొకటి పోట్లాడుకుంటున్నాయి. నేను ముందు పోవాలని ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లు నాకు అనిపించింది. ఇదిగో నేను బయటికి వెళుతుంటే నా వెంబడే వస్తున్నాయి. ఇక్కడ ఉన్న పప్పి తన సహచరులను పిలుస్తుంది, ఇక్కడ ఉన్న మీరు రావాలని. లోపల తల్లి పండుకొని ఉంది. ఇదిగో పప్పీస్ అన్నీ కూడా వస్తున్నాయి చూడండి, ఒకదాని వెంబడి ఒకటి. ఇంట్లో నుంచి బయటికి ఇది ఆలోచిస్తుంది రావాలా వద్దా అనే సందేహంలో. నేను కిందకి వెళ్తుంటే పప్పీస్ 3 కూడా నాకు ఎదురుగా వస్తున్నాయి చూడండి. ఇదిగో ముందు 2, తర్వాత 1. అక్కడ ప్లేట్లో పాలు ఉన్నాయి. ఇదిగో ఈ పప్పి మిగతా పప్పులను పిలుస్తుంది, పాలు తాగుదాము రండని. ఇదిగో చూడండి, ఆ పాల గిన్నె చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి, వాసన పడుతున్నాయి. మళ్ళీ వస్తాయి చూడండి ఇక్కడికి. ఇదిగో ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నాయి అని నాకు అనిపించింది. ఈ పాల గిన్నె చుట్టూ వాసన పడుతున్నాయి. ఇదిగో చూడండి, పాల వాసన. పాలు అందడం లేదని బాధను వ్యక్తం చేస్తున్నాయి. ఇదిగో ఈ దుబ్బ కుక్క పిల్ల పాల రుచి మరిగినట్లుంది, వాసన పట్టింది. ఇదిగో చూడండి, ఈ పప్పి ట్రై చేస్తుంది పాలు తాగడానికి. ఈ నల్ల కుక్క పిల్ల కూడా ట్రై చేస్తుంది. మిగతావన్నీ కూడా వాసన పడుతున్నాయి కానీ ట్రై చేయలేకపోతున్నాయి. ఇదిగో ఈ దుబ్బ పప్పి తాగాలని ఏకంగా చూస్తుంది, కానీ ప్రయత్నం విఫలమవుతుంది. పప్పీస్ను కొద్దిసేపు ఆట పట్టిద్దామని ఇలా చేస్తున్నాను, అంతేగాని వీటిని విసిగించడం నా ఉద్దేశం కాదు. ఇదిగో పాలకి నేను తీసుకుని కింద ఉంచాను. వెంబడేది వాసన పట్టి గవగవ పాలు తాగేస్తున్నాయి ఒకదానికోటి. ఇదిగో చూడండి, హ్యాపీగా ఫీల్ అవుతూ పాలు తాగుతున్నట్లు నాకు అనిపించింది. ఐదు పప్పీస్, ఇందులో 3 మగవి 2 ఆడవి ఉన్నాయి. పప్పీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు నాకు అనిపించింది, అందుకే రెండోసారి కూడా చెప్తున్నాను. ఇప్పుడు పప్పీస్ దృష్టి అంతా కూడా పాలు తాగడంలోనే నిమగ్నమై ఉన్నాయి. పిలిచినా పలకడం లేదు చూడు. పప్పీస్కు పాలు పోయడం ఈరోజు కొత్త ఏమీ కాదు. గత వారం 10 రోజుల నుంచి పాలు పోస్తూనే ఉన్నాయి, అవి తాగుతూనే ఉన్నాయి. ఈ పాలకు బాగా అలవాటు పడ్డాయి, అందుకే అవి ప్రతిరోజు లేవగానే ఇంట్లోకి వచ్చి నా కాళ్ళు కొరుకుతూనే ఉంటాయి, పాలు పోయమని అడుగుతున్నట్లు నాకు అనిపించింది. వాటి భావనను నేను అర్థం చేసుకున్నాను. అందుకే అవి ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఇంట్లోకి వస్తాయి. పాత్రలో ఉన్న పాలన్నీ కూడా తాగేసాయి. అబ్బా చాలా, ఇక ఈరోజుకి ఇంత అని అనుకుంటున్నట్లు నాకు అనిపించింది. చూడండి, ప్లేట్లో ఒక్క చుక్క కూడా పాలు లేకుండా చేసాయి, మొత్తం కూడా నాకిడిసాయి. పాలు తాగిన తర్వాత ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఇదిగో బట్టకుక్క పిల్ల. మిగతావి పాలు తాగిన పిమ్మట ఒకదాని మూతి ఒకటి నాకుంటాయి. ఇదిగో ఇంకా ఏమైనా మెలిగిందేమోనని చూస్తున్నాయి. పాత్రలో ఒక్క చుక్క కూడా మిగిలించడం లేదు.
మళ్ళీ చెక్ చేసుకుంటున్నాయి. పాలు తాగిన పిమ్మట పందికొక్కు గుంతం ఈ పప్పీసు పసిగడుతున్నాయి. చూడండి తెల్లకొక్క పిల్ల ఏ విధంగా పసిగడుతుందో. కాళ్ళతో తవ్వుతూ పందికొక్కు ఎక్కడ ఉందోనని ఆరాటపడుతుంది. ఇదిగో కాళ్ళతో తవ్వుతుంది. ఇంత పెద్ద గుంత పందికొక్కు చేయడం జరిగింది. ఎంత తవ్వినా ఆ పందికొక్కు దొరుకుతున్నది దీనికి. ఇదిగో మళ్ళీ రిటర్న్ చూస్తున్నది. మళ్ళీ ట్రై చేస్తుంది. తవ్వి తీయాలని చూస్తున్నది కానీ ఆ పందికొక్కు దీనికి దొరుకుతుందా? ప్లేట్లో ఇంకా పాలు ఏమైనా ఉందా అని మళ్ళీ చెక్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది కదా. ఇదిగో ఇప్పుడు 2 పప్పీస్ కూడా ఆ పందికొక్కు గురించి సర్చింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు 3, 4 కూడా అక్కడికి వచ్చాయి. ఇప్పుడు బట్టకుక్క పిల్ల సర్చింగ్ చేస్తుంది. ఇదిగో తల్లి కుక్క పిల్ల ఈ సందులో పండుకొని ఉంది. అమ్మ తల్లి, హాయిగా నిద్రపోతున్నావా పిల్లల్ని బయట పెట్టి? ఇదిగో గాఢ నిద్రలో ఉంది తల్లి కుక్క పిల్ల. మంచి పరుపు, పిలిచినా పలికేటట్లు లేదు తల్లి కుక్క. పప్పీస్ అరుపులు విని తల్లి కుక్క పిల్ల బయటికి వచ్చి మిల్క్ ఫీడింగ్ ఇస్తున్నది. ఇదిగో పప్పీస్ పాలు తాగిన వెంబడి మళ్ళీ పాలు కూడా తాగుతున్నాయి. ఇదిగో ఉల్టా పొల్టా పడినా సరే కానీ మళ్ళీ తల్లిపాలకు బాగా అలవాటు పడ్డాయి కదా. తల్లిపాలకు మించిన పాలు ఏది కూడా లేదు కదా. మంచి పౌష్టికాహార పదార్థం. అందుకే చిన్నపిల్లలకు తల్లిపాలు పట్టించాలని డాక్టర్లు చెప్తుంటారు. పోతపాలు ఎన్ని కూడా లెక్కకు రావు. ఇదిగో ఈ పప్పి కిచెన్ రూమ్ షెడ్డుగా వేసుకుంది. పాలు తాగిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చి పండుకుంది. అక్కడ తల్లి నిద్రిస్తున్నది. షెల్టర్ చేసుకుంది. కిచెన్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుంది. ఇది నా అడ్డ అని ఏమీ అనడం లేదు. చూడండి, చూస్తున్నది కానీ ఏమీ అనడం లేదు. దానికి అర్థమైంది నన్ను ఇంటి యజమాని ఏమీ అనడు అనేది దానికి కాన్సెప్ట్ అర్థమైనట్లుంది. అందుకే చూస్తున్నది కానీ లేవడం లేదు. కుక్క ఇంత ధైర్యంగా ఇంట్లో పండుకుంది అంటే, అమ్మ తల్లి ఇంకా లేవా? ఇంకా కిచెన్ కంప్లీట్ కాకముందే ఆక్రమించినావు. లేవమ్మా లేవు. పా 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 బయటకండి. వైల్డ్ ఉన్నాయి కర్రా, ఎడవంతావు? ఏడంటే ఎడతావు వేస్ట్ అట్లున్నావు కదమ్మా ఇంతకు.